హాయ్, దిస్ ఈజ్ అను, ఆయుర్వేదన్ మెంటల్ హెల్త్ ట్రైనర్. ఏంటి మీ ఇంట్లో మీ వైఫ్ కోపంగా ఉండడం, ఎప్పుడు అరుస్తూ ఉండడం, లేదు అంటే జుట్టు పీక్కోవడం, చేతులు గోడలకేసి బాదుకోవడం, అండ్ ఊరిక ఏడుస్తూ ఉండడం, అండ్ ఒక్కొక్కసారి మీ పైన గొడవలు పెట్టుకుంటూ ఉండడం, అండ్ గతంలో జరిగిపోయినవి గుర్తు చేసుకుంటూ చెప్తూ ఉండడం, పదే పదే వాటిని నెమరు వేసుకోవడం, ఇలా చేస్తున్నారా? ఓకే, ఇది సైకలాజికల్గా అండ్ ఉమెన్కి కొంతమందిలో ఈ ప్రాబ్లం అనేది ఉంటుంది. ఇది పెద్ద భయపడే సమస్య ఏమీ కాదు. కాకపోతే ఈ సిచ్యువేషన్లో కొంచెం హస్బెండ్ కొంచెం అండర్స్టాండ్తో ఉండి తనతో కొంచెం బాగుంటే ఈ ప్రాబ్లం తగ్గిపోతుంది. లైక్ ఎందుకు ఉంటుంది అంటే, ఉమెన్కి పీరియడ్కి ముందు హార్మోన్స్ అన్నీ కూడా బాగా రియాక్ట్ అవుతాయి. ఆ టైంలో తను చాలా కోపంగా, చికాకుగా, ఫ్రస్ట్రేషన్గా ఉండడం, అండ్ ఎవరేదైనా తను ఒక పని చేస్తూ ఎక్కువగా లైక్ మెంటల్ వర్క్తో, మైండ్ వర్క్తో చేసే పనులు ఉంటాయి కొన్ని. అటువంటి పనులు చేసేటప్పుడు ఏదన్నా మీరు పక్కన చెప్తున్నప్పుడు తన హావభావాలను గమనించండి. తను కొంచెం కోపంగా చూడడం, చికాగ్గా ఉండడం, ఇట్లా పిరుకులు బిగించినట్లుగా ఉండడం, అండ్ గుడ్లు ఉరిమి చూడడం, ఇలా చేస్తున్నారా? ఇవన్నీ కూడా ఆ టైంలో వీళ్ళకి హార్మోన్స్ బాగా ఓవర్గా రియాక్ట్ అయ్యి ఉండడం, అండ్ రెస్ట్లెస్ లైఫ్ అవ్వడం, అంటే విశ్రాంతి లేని పని ఉండడం, తనకి కొంచెం ఎప్పుడు కూడా రెస్ట్ లేకుండా ఏదో పని చేస్తూ ఉండడం, ఓవర్ రెస్పాన్సిబిలిటీస్ ఉండడం, అండ్ స్ట్రెస్ఫుల్ జాబ్ అయి ఉండడం, దానికి తోడు ఈ హార్మోన్స్ ఈ టైంలో బాగా రైజ్ అవ్వడం, వీటన్నిటి వల్ల ఉమెన్ బాడీ, ఆవిడ మైండ్ సెట్, ఆవిడ పనితీరు కొంచెం చేంజ్ అవుతుంది. సో అందుకని ఆ టైంలో మీరు ఉమెన్ని చికాగ్గా అన్ని ఎక్కువ అడుగుతూ ఉండడం, కేకలు పెట్టి అరుస్తూ ఉండడం, ఆర్డర్స్ వేయడం, ఇవన్నీ కొంచెం మీరు తగ్గించేసి ఆ టైంలో ఆవిడతో కొంచెం ప్రేమగా మాట్లాడడం, అండ్ కొంచెం ఆవిడకి రెస్ట్ ఇవ్వడం, అండ్ ఆవిడకి కావాల్సినవి కొని తెచ్చి ఇవ్వడం, కొంచెం ప్రేమగా మాట్లాడుతూ ప్యాంపరింగ్ చేస్తే ఈ హార్మోన్స్ అండ్ ఆవిడ మైండ్ సెట్ అంతా కూడా కామ్ డౌన్ అవుతుంది. అలా కాకుండా దీన్నే కంటిన్యూ చేస్తే కొన్ని రోజులకి ఆవిడకి బీపీ రావడం కూడా జరుగుతుంది. సో అందుకని పీరియడ్ ముందు ప్రతి ఉమెన్కి ఇలా అనిపిస్తుంది. బట్ కొంతమంది ఏమో నార్మల్ ఉంటారు, కొంతమంది కొంచెం చికాకు, కోపం, బాధగా ఏడుస్తూ ఉంటారు. సో ఇవన్నీ కూడా డిపెండ్స్ ఆన్ హార్మోన్స్. సో అందుకని హార్మోన్స్ అనేవి ఉమెన్కి చాలా ఇంపార్టెంట్. కొంచెం ఇటువంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళు వైఫ్తో కొంచెం సపోర్టివ్గా, ప్రేమగా, ప్యాంపరింగ్గా ఉంటే తగ్గిపోతుంది.